ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సూచనలతో రేపటి రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ ఫ్రంట్ అభ్యర్థి అయిన నేను తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపైన రేపటి రోజున కావలి ఆర్డీఓ ఆఫీసులోని ఆర్ఓ ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నాం. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు, మీ ఆశీస్సులు, మీ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత కోసం, ఈ రాష్ట్ర సమస్యలను పరిష్కరించే దిశగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన బిడ్డల జీవితాలు, మన జీవితాలు, మన ప్రాంత అభ్యున్నతి, మన ప్రాంత అభివృద్ధి అన్నీ నెరవేరాలి. అది జరగాలంటే బాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆ సందర్భంలో రేపటి రోజున నన్ను కూడా బలపరిచి కావలి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి అయిన నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి అని కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి రోజు నా నామినేషన్ నా జీవితంలో తొలి ఘట్టం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నన్ను కావలి నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి తొలి ఘట్టంలో రేపు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది. దీనికి నియోజకవర్గంలో నుండి కార్యకర్తలందరూ, బీజేపీ నాయకులందరూ, జనసేన సైనికులు నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజున నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా వస్తూ రేపటి రోజున ఎలక్షన్ రూల్స్ ప్రకారం 5 మంది సభ్యులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చా, నిడారంబరంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చా, అంగులు ఆర్పాటాలతో రాజకీయాలు చేయాలనే ఆలోచన నాకు లేదు. కాబట్టి నేను చెప్పే మాట చేసే విధానం ఒకటిగానే ఉండాలనే ఆలోచనతో నేను నామినేషన్ కూడా నిడారంబరంగా వేయాలి. ఓన్లీ మా కార్యకర్తలు, నాయకులు, బీజేపీ, జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావలిలోని మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని అందరి ఆశీస్సులతో 10 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల మధ్య మా ప్రపోజర్సు క్యాండిడేట్గా నేను మా నాయకులందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత 12 గంటల 5 నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కావలి ఆర్డీఓ ఆఫీస్లో 12:20కి దాఖలు చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు ప్రతిపాదించిన వ్యక్తులుగా నిన్నటి వరకు కావలి నియోజకవర్గంలో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి ఆయన త్యాగఫలంగా నాకు టికెట్ ఇచ్చిన మాలేపాటి సుబ్బానాయుడు గారు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు. ఆయన ప్రతిపాదించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. అదేవిధంగా రెండో సెట్టు కావలి పట్టణ అధ్యక్షులుగా ఎనలేని సేవలు చేసి ఈరోజు రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు రెండో ప్రతినిధిగా అంటే రెండో సెట్కి ప్రపోజర్గా ఆయన పనిచేస్తున్నాడు. 3 మహిళా శ్రీదేవి చౌదరి మహిళా తరఫున ఆమె ప్రపోజ్ చేస్తూ రేపటి రోజున నేను 3 సెట్లు దాఖలు చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వేదా రవిచంద్ర గారు, ఎక్స్ఎమ్మెల్యే కొంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సివివి సత్యనారాయణ గారు, అదేవిధంగా సత్యం గారు, బీజేపీ భరత్ గారు, బ్రహ్మానంద గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా జనసేనకు సంబంధించి అలహరి సుధాకర్ రావు గారు, అదేవిధంగా సాయి గారు, ఇతర నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది.
1+4 క్యాండిడేట్తో పాటు ప్రపోజర్స్తో కాకుండా ఈ ముగ్గురు మాత్రమే రావాల్సి ఉంటుంది కాబట్టి రేపు రవిచంద్ర సూచనల మేరకు అక్కడికి వెళ్ళటం కూడా జరుగుతుంది. నాతో పాటుగా నా కుమార్తె దగ్గుమాటి సంహిత నా తరఫున డమ్మీ నామినేషన్ కూడా వేయటం జరుగుతుంది. దానికి శ్రీమతి అలేఖ్య గారు ప్రతిపాదకులుగా నా కూతుర్ని ఇప్పటి వరకు కావలి ప్రజలకు పరిచయం చేసి నిరంతరం ఆ పాపను ముందుకు నడిపిస్తూ ఇంటింటికి ఓట్లని అడిగేదానికి అలేఖ్య నాయకత్వంలో నడుస్తుంది. ఆమె నాయకత్వంలో నా బిడ్డ నడుస్తుంది కాబట్టి నా బిడ్డకి ప్రపోజర్గా అలేఖ్య గారు, రెండో ప్రతిపాదకుడుగా ఆవుల రామకృష్ణ మత్స్యకారు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి మా బిడ్డ 2 అప్లికేషన్స్, నేను 3 అప్లికేషన్స్ రేపు దాఖలు చేయడం కూడా జరుగుతుంది. ఈ